భార్యను 10 మందిలో తిడితే భర్త హీరో కావచ్చు. మహా అయితే కంట్రోల్ పెట్టాడని పొగుడుతారు. గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళ దగ్గర ఆమెను చులకన చేసే అవకాశం నువ్వే ఇస్తున్నావని గుర్తుపెట్టుకో. చెడు అలవాట్లున్న వ్యక్తి విజయాన్ని సాధించలేడు. దీనివల్ల ఎన్నోసార్లు వారు బాధకు లోనవుతారు. సున్నితంగా ఉన్నవారు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నిజానికి వాటము కూడా గెలుపుకి చుట్టమే. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి మిత్రులు కారు, అలాగే శత్రులు కారు. అవతలి వాళ్ళు మనకు మిత్రులు కావాలన్నా శత్రువులు కావాలన్నా అది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవారిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి ఆకులు రాలినట్టే ఆకులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ చిగురిస్తుంది. ప్రేమించటం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకటం గొప్ప. బాధ పెట్టడం గొప్ప కాదు, మీరు బాధ పెట్టినా భరించేవారు దొరకటం గొప్ప. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేస్తారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు మిస్ చేసుకోకండి. జీవితమనే పొలములో సమస్యలనే కలుపు మొక్కలు పెరుగుతాయి. అలా అని పొలాన్ని వదిలి వెళ్ళలేము. కలుపు మొక్కలు తీసి పారేస్తాము. అలాగే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి జీవించాలి. అదే జీవిత సత్యం. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాల్ని అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి మాట్లాడడం మంచిది. నీవు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఏది శాశ్వతం కాదు. ప్రతిదీ ఏదో ఒక టైంలో నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. మనం వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా మనం పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం మంచిది. అది బంధమైన, స్నేహమైన, ప్రేమైన. నీవు ఎంత డబ్బైనా సంపాదించుకో, తప్పులేదు. కానీ అవతల వారిని చులకన చేసే జబ్బును మాత్రం నయం చేసుకో. పదే పదే మెసేజ్ చేస్తూ తిన్నావా, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అని అడుగుతూ విసిగించేవాడు దొరకటం కూడా అదృష్టమే. ఎందుకంటే నీ మీద అంత ప్రేమ, ఇష్టం ఉన్నాయి కాబట్టి. అర్థం చేసుకో. ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాళ్ళకిష్టమైన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నారేమో. మీరు ఎంత ప్రేమ చూపించినా మిమ్మల్ని పట్టించుకోరు. మీరే అర్థం చేసుకుని వారి జీవితంలో నుండి వెళ్ళిపోవటం మంచిది. జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. సంతోషమే జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వాళ్ళనే మనస్ఫూర్తిగా ప్రేమించు.